తులారాశి వారంటే ఎవరు? వీళ్ళకి సంవత్సరం ఎలా ఉండబోతుంది? చిత్తా నక్షత్రం 3, 4 అనగా 2 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 అనగా 3 పాదాల వారు తులారాశి వారమ్మ. ఈ తులారాశి వారికి తులామాసంలో జన్మించిన వారందరూ కూడా తులారాశి వారే సౌరమానాన్ని అనుసరించి. అలాగే నామ నక్షత్రాలను అనుసరించి కూడా ఈ నక్షత్రాలు జన్మించిన వారంతా తులారాశి వారిగా ఉంటారు. తులారాశి అంటే ఒక రకమైనటువంటి బ్యాలెన్స్, ఒక రకమైనటువంటి సమపాలనలో చూసేటువంటి దృక్పథం కలిగిన వ్యక్తులుగా తులారాశి వారిని చెప్పుకోవచ్చు. వీళ్ళకి సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి గురువు? తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఒక 60% మంచి ఫలితాలు రావడానికి తులారాశి వారికి ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంది. ఈ విశ్వావసనామ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి అనుకూలమైన గ్రహాలు ఏమిటి? తులారాశి వారికి మే 14 తర్వాత అష్టమ గురుదోషం తొలగి భాగ్యంలోనికి గురువు వస్తున్నాడు. ఆయన ఇంకా సంవత్సరం అంతా కూడా భాగ్యంలోనే ఉంటాడు. ఈ కారణం చేత తులారాశి వారికి జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. ఇప్పుడు వ్యాపారవేత్తలు అనుకోండి, మంచి కాంట్రాక్టులు రావడానికి అవకాశం ఉంటుంది. మంచి వ్యాపారం వారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకైతే మంచి ఫలితాలు, పరీక్షల్లో మంచి ఫలితాలు, ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు రావడానికి. ఇది మనం ఏదైనా ఒక పని చేయాలంటే మన ఇంట కానీ బయట కానీ మనతో పనిచేసే వారి కానీ స్నేహితులు బంధువుల సహకారం ఉండాలి. ఆ సహకారం తులారాశి వారికి అధికంగా ఉంటుంది ఈ సంవత్సరం. సో జన సహకారం వల్ల చాలా పనులు జనం సహకరించడం వల్ల అనుకున్న పనులంతా కూడా అనుకున్న సమయంలో మీరు దాన్ని విజయాన్ని పొందగలుగుతారు, మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఆ రకంగా గురువు భాగ్యభావంలో ఉంటే చాలా మంచి గురుబలాన్ని అందిస్తాడు తులారాశి వారికి. సో గురువు అనుకూలంగా ఉన్నారు తులారాశి వారికి. అలాగే శని భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అనగా ఉగాది పండగంగా ఒక రోజు ముందు నుంచే ఆ షష్టమ భావంలోనికి వెళ్తున్నాడు. మనకు సాధారణంగా గ్రహాలు 6వ భావంలో ఏ గ్రహమున్నా మంచి చేస్తాయి, శుభగ్రహాలు కానీ అశుభ గ్రహాలు కానీ. సో ఈవెన్ రాహుకేతువులు కూడా 6వ ఇంట్లో ఉంటే మనకు మంచి చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి శని భగవానుడు ఒక విధంగా కర్మదాత అని చెప్తాం మనం, కష్టజీవికి అనుకూలమైన వాడు. ఆయన 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కష్టపడి పనిచేసే తులారాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన విజయాలు రావడానికి అవకాశం ఉంటుంది. అది వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, సినిమా రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, రాజకీయ రంగాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు కావచ్చు. ఎవరికైనా సరే ఈ సంవత్సరము శని అనుకూలంగా ఉండడం చేత 6వ ఇంట్లో చాలా వరకు అప్పులు తెచ్చుకోగలుగుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. జనం సహకరిస్తుంది. పూర్తి విజయాన్ని పొందడానికి అవకాశం ఉంది. కనుక శని కూడా వీరికి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు.